'వైఫ్ ఆఫ్ అనిర్వేష్' 1 అవర్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయినప్పుడే ఆ టైంలోనే చూసాను నేనిది. జస్ట్ ముగ్గురికి మాత్రమే షో వేశారు. ఇక ఇప్పుడు 'ఆహాలో' ఓటీటీలో వచ్చింది. ఇక ప్లాట్‌ఫార్మ్ పేరు చెప్పగానే మీకే అర్థమై ఉంటుంది. ఇక ఓవరాల్‌గా స్టార్ట్ చేసిన విధానం, ప్రొసీడింగ్స్ స్క్రిప్ట్ పరంగా బావున్నా, మళ్ళీ తిరిగి, తిరిగి, తిరిగి ఎన్నెన్నో సినిమాల్లో చూసిన అదే ఎక్స్‌పెక్టెడ్ రీజన్ అండ్ ఎండింగ్ అండి. నచ్చలేదు గైస్ మూవీ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. బోలెడన్ని వల్గర్ డైలాగ్స్ మాక్సిమం మ్యూట్ చేశారు. కానీ ఇంకా కొన్ని మాత్రం మ్యూట్ చేయలేదు. మ్యూట్ చేసినవి కూడా అర్థమైపోతున్నాయి. ఇంకా రొమాన్స్, లిప్ లాక్స్ అస్సలు చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే తన భార్య ఇలాంటిది, తన పరిస్థితి ఇలా ఉంది అంటూ పోలీసులకు వెళ్లి తన బాధను చెప్పుకుంటాడు. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అయిన రాంప్రసాద్ గారు. అప్పుడు ఆ పోలీస్ ఏం చేశారు? ఆ తర్వాత తెలిసిన నిజాలేంటి? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. జస్ట్ ఒక 6 మెయిన్ క్యారెక్టర్స్‌తోనే రన్ అవుతుంది. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా ఆటో రాంప్రసాద్ గారు, పోలీస్‌గా చేసిన యాక్టర్, వైఫ్ రోల్‌లో చేసిన ఆమె బాగా యాక్ట్ చేశారు. 2 స్టోరీస్‌లో వేరియేషన్ ఒకటి బావుంది. అలాగే స్క్రిప్ట్ పరంగా మెయిన్ క్యారెక్టర్స్‌లో ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పడం ఇది బావుంది. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ పర్లేదు. బీజీఎం అండ్ సాంగ్స్ మాత్రం అంతేం లేవు. మైనస్ పాయింట్స్. ఒక సీన్ స్టార్ట్ అవ్వగానే ఆ సీన్‌లో ఏం జరగబోతుందో ప్రిడిక్ట్ చేసేయొచ్చు. పోనీ ప్రిడిక్టబుల్‌గా ఉన్నా గానీ లాస్ట్‌కి మళ్ళీ అదే ఫెమిలియర్ పాయింట్‌కొచ్చింది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వేస్తారు. అది కూడా అంత ఎమోషనల్‌గా లేదు. మధ్యలో ఆ 100% లవ్‌లో హీరోయిన్‌ని లవ్ చేసే అతని రోల్ ఎందుకొస్తుందో, దాని కనెక్షన్ ఏంటో అలా వెయిట్ చేస్తాం. కానీ వెయిట్ చేసాక ఓహ్! వాడు ఇలాంటి వాడని చెప్పడానికి అంతసేపు చూపించింది అనిపించింది. ఇంటర్వల్ ఎలివేట్ అవ్వలేదు. ఖచ్చితంగా అక్కడ మ్యూజిక్‌తో ఎలివేట్ చేయగలిగే విషయం అయితే ఉంది. అలాగే ఒక్కడే అన్ని వాయిస్‌లని మిమిక్రీ చేయడం, అది కూడా డౌట్ రాకుండా ఇంకా లాజిక్ గాల్లో వదిలేయడమే. క్లైమాక్స్ కూడా చంపే సీన్స్ అసలు ఇంపాక్ట్‌నే ఇవ్వలేదు. ఎమోషన్స్‌నే వర్కౌట్ అవ్వలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్క్రిప్ట్ పరంగా బావున్నా గానీ, మళ్ళీ అదే ఎక్స్‌పెక్టెడ్ అండ్ రొటీన్ ఫినిషింగు, ఇంపాక్ట్ ఇవ్వని మ్యూజిక్కు ఈ మూవీ పెద్దగా ఏం అనిపించలేదండి నాకు. ఇట్స్ నాట్ మచ్ అన్ ఎంగేజింగ్ ఫిల్మ్. రేటింగ్ వచ్చేసి బిట్వీన్ 2-2.25 మధ్యలో ఇవ్వచ్చు. సో, మీకేమన్నా రివ్యూ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.